రైట్. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. నిన్న కవిత తరఫున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఇవాళ ఈడీ కౌంటర్ వాదనలు వినిపించనుంది. అయితే సిబిఐ తరఫున కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి ఇన్నారెడ్డి. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ హైకోర్టులో విచారణ అయితే జరగనున్నట్లుగా తెలుస్తోంది. అయితే నిన్న కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఇవాళ ఈడీ కౌంటర్ వాదనలు కూడా వినిపించనుంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి ఇన్నారెడ్డి? విజయ్, మనం చూడొచ్చు కవిత సంబంధించి రెగ్యులర్ కోర్టులో ఏమైతే బెయిల్ పిటిషన్ వింటారో దానికి సంబంధించి హైకోర్టులో అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, సిబిఐ కావచ్చు, రెండు ఇన్వెస్టిగేషన్ సంబంధించి కేసులు నమోదైన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో నిన్న కవిత తరపున అడ్వకేట్ విక్రమ్ చౌదరి చాలా స్పష్టంగా తన ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. అయితే ఎవరో అప్రూవ్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేశారు, కానీ ఎక్కడ కూడా సాక్ష్యాలు సేకరించిన ఆనవాళ్ళు లేవు. కావాలని చెప్పేసి ఇంటెన్షనల్ గా కవిత మీద ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పని, అలాగనే బెయిల్ కూడా కావాలని అబ్జెక్ట్ చేస్తూ వస్తుందని చెప్పి అన్న విషయం మీద చాలా తీవ్రంగా ఆయన విక్రమ్ చౌదరి కౌతరం అడ్వకేట్ తమ వాదన జరిగింది. అయితే నేను సంబంధించి కౌంటర్ దాఖలు చేసిన ఈడీ తర్వాత మరోవైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, సిబిఐ కావచ్చు, మరి గతంలో కూడా తమ వాదన వినిపించి ఈ సమయంలో అంటే ఆల్రెడీ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. తర్వాత దీనికి సంబంధించిన సబ్మిట్ చేసిన నేపథ్యంలో ఈ రెండు ఛార్జ్ షీట్లు అనుబంధ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో మరి ఈ ఛార్జ్ షీట్లు విచారణ కొనసాగాల్సి ఉంది. ఈ కేసు చాలా క్రూషియల్ దశలో ఉంది. దీంట్లో ప్రధానంగా అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, సిబిఐ కావచ్చు, చాలా స్పష్టమైన ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తా ఉన్నాయి. అంటే దీంట్లో ఢిల్లీ లిక్కర్ పాలసీ తయారు చేయడంలోనూ ముడుపుల వ్యవహారంలో కూడా కవిత చాలా కీలకమైన పాత్ర ఉంది. గతంలో కూడా ఈ అంటే ఎవిడెన్స్లు అంటే మొబైల్లో ఎవిడెన్స్ ధ్వంసం చేసిన సందర్భమే కాకుండా కొంతమంది సాక్షులను కూడా బెదిరించిన నేపథ్యం ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలో బెయిల్ కనుక ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని గతంలో అనిపిస్తుంది. మరి ఈ రోజు కూడా మరి ఈ అనుబంధ ఛార్జ్ షీట్ అంటే ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కవితకు సంబంధించిన అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో దీంట్లో ఉన్న ప్రధానమైన పాయింట్ల మీదనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తర్వాత సిబిఐ ఇద్దరు కూడా తమ వాదన వినిపించే అవకాశం కనిపిస్తారు. మొత్తం మీద ఈ రోజు జరగబోయే వాదనలతోటి బెయిల్ వస్తుందో రాదా దాని మీద జడ్జి గారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగనే సిబిఐ వాదనలో కాస్త ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ లో ఉన్న వెల్లడైన విషయాలు, తర్వాత ఏ విధంగా ఈ కవిత ఇన్వాల్వ్ అయ్యిందన్న విషయం మీద ఇప్పటివరకు సేకరించిన సమాచారం, తర్వాత అనుబంధ ఛార్జ్ షీట్ లో ఇంక్లూడ్ చేసిన పాయింట్ దాని మీద ఇంకా కోర్టు నిర్ణయం తీసుకోలేదు, దానికి విచారణ తీసుకోలేదని చెప్పి దాని మీద ఇలాంటి దశలో బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం ఉంది. ఇంకేమైనా కొత్తగా కవిత మీద అంటే ఈ మధ్య కాలంలో జరిగిన కొంతమంది విచారణ చేసినప్పుడు వెళ్ళడని విషయాల మీద ఏమన్నా ఆర్గ్యుమెంట్ చేస్తారా, తర్వాత ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ కొనసాగే అవకాశం ఉంది దాని మీద సర్వత్రా ఆసక్తి కలిగింది. మొత్తం మీద ఈ రోజు కవిత తరఫున అడ్వకేట్ వినిపించిన తర్వాత ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ తమ వాదన వినిపించిన తర్వాత ఎలాంటి వాదన వినిపిస్తారు, తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్న దాని మీద కవిత బెయిల్ పిటిషన్ మీద సస్పెన్స్ 12 తర్వాత ఢిల్లీ హైకోర్టులో తేలే అవకాశం కనిపిస్తా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.